ప్రస్తుతం మనం కొరతగిరి మండలం అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు సర్పంచి ఎన్నికల బరిలో ఉన్న మనోహర్ గారు ఉన్నారు. సో మరి వీళ్ళు ప్రజల్లోకి ఏది తీసుకెళ్ళి వీళ్ళ గెలుపును ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని మనం వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నా పేరు ఇరాన్ మనోహర్. నేను బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను యువకులను రాజకీయాల్లో తీసుకురావడం కోసమే నన్ను అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మా అన్నారంలో చాలా సమస్యలు ఉన్నాయి. మా అన్నారానికి ఒక మంచి హాస్పిటల్ కావాలి. మా అన్నారానికి ఈ దేవస్థానానికి వచ్చే భక్తులకు మంచి ఆశ్రయం కల్పించాలి. వసతి గృహాలు కానీ అట్లాంటివి లేవు. మా అన్నారానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది జనం వస్తుంటారు. వాళ్ళకు కూడా ఎటువంటి సదుపాయాలు లేవు గవర్నమెంట్ నుంచి. అందుకొంటే నేను మా యూత్ ప్రజలందరూ కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. సర్పంచ్గా అభ్యర్థిగా ఎన్నుకుంటున్నాను. చేయాలనుకున్న కార్యక్రమాలు నేను గెలిస్తే మా ఊరి సమస్యలు, మా ఊరికి పశువుల హాస్పిటల్ లేదండి. ఒకటి మన చిన్న సమస్య వచ్చినా కూడా పర్వతగిరి నుంచి పెద్ద హాస్పిటల్ కూడా ఇక్కడ లేదండి. మా ఊరికి ఒక హాస్పిటల్ ఉండాలండి. ఎందుకంటే మాది నిత్యం భక్తులు దర్గాకు వచ్చే భక్తులు లక్షలు వస్తుంటారు. వాళ్ళకి ఏమైనా అయితే పోవాలంటే మంజూరు తీసుకొని వరంగల్కి ఎంజిఎం పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక మంచి 100 పడకల హాస్పిటల్ ఇక్కడ ఉన్నట్లయితే వచ్చిన భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నామండి. అట్లే శ్మశాన వాటికి కూడా సరైన వసతులు అక్కడ వాటర్ సౌకర్యాలు అట్లాంటివి కూడా లేవు. అవి కూడా మేము చేసుకోవాలనుకున్నాను. అలాగే గంగల కాలనీలో కానీ ఎస్సీ కాలనీలో కానీ సరైన రోడ్లు కానీ అట్లాంటివి తక్కువ ఉన్నాయని అవన్నీ కూడా అభివృద్ధి చేయాలనుకుంటాను. ప్రతి వాడలో ఎట్లయినా మా ఊళ్ళో చాలామంది ఒడ్డరోళ్ళు కూడా వలసలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఉపాధి ఏదైనా కల్పిస్తే ఇక్కడనే వలస పోకుండా ఇక్కడనే ఉండాలని చూస్తున్నాం. అదేవిధంగా దర్గా దగ్గరికి వచ్చే భక్తులకు కూడా సరైన అన్ని ప్రైవేట్ రూమ్లే ఉన్నాయి. దీనికి ఇక్కడ కొంచెం గవర్నమెంట్ స్థలం కనుక కేటాయిస్తే అందరికీ అక్కడ రూములు కనుక కట్టిస్తే వచ్చిన భక్తులను మంచిగా ఫ్రీగా ఉచిత వసతి వేములవాడ కానీ తిరుపతి కానీ శ్రీశైలం మాదిరి కానీ దర్గాను డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాం. ప్రజల నుంచి స్పందన ఇప్పటి వరకు అయితే మాకైతే బాగానే ఉందండి బీఆర్ఎస్కు. ఎందుకంటే కాంగ్రెస్ చేసే చాలా మందికి ఇబ్బంది అయింది కాంగ్రెస్ తోటి. యూరియా కొరత అయిపోయింది. కొంతమంది ఇందిరా ఇల్లు అందరికి రాలేదని కొంచెం బాధ ఉన్నది. ఇంకా కాంగ్రెస్ ఇవన్నీ చాలా ఉన్నాయండి. యూరియాతో చాలా సఫర్ అయ్యారు. ఈ మా ఊళ్ళో కూడా చాలా పంటలన్నీ చాలా ఇబ్బంది పడ్డాయి. తుఫాన్ వల్ల కూడా చాలా దెబ్బతిన్న రైతులు. సరైన వాళ్ళకి సబ్సిడీ కానీ కొనుగోలు కేంద్రాలు కానీ సరిగా టైం పోయేటగా రైతులు ముందుగానే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం జరిగింది బోనస్ పడక. దీనికోసమే మేము బాగా ప్రయత్నం చేస్తున్నాం. బీఆర్ఎస్ఏ రావాలని ప్రజలైతే కోరుకుంటారండి. గెలుస్తున్నాం. మన అన్నారం బీఆర్ఎస్ అభ్యర్థి మాటల్లో మనం విన్నాము. రానున్న కాలంలో తనను గెలిపిస్తే ఇక్కడ దర్గాకు సంబంధించి ఇక్కడ వచ్చే భక్తుల నిమిత్తం ఇక్కడ ఏర్పాట్లు కానీ అదే కొన్ని కాలనీలో రోడ్లు లేవు, అవి రోడ్లు కానీ డ్రైనేజీకి సంబంధించినవి కానీ ఇలాంటి మరమ్మతులు చేపిస్తాను. ప్రజలు కూడా నా వెంటే ఉన్నారని చెప్పి తను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.